కాకినాడ సీపోర్ట్ మళ్లీ అసలు యజమాని కేవీ రావుకు దక్కింది. వైసీపీ హయాంలో పోర్టులో వాటాలన్నీ జగన్ ప్రభుత్వం అండదండలతో అరబిందో కంపెనీ బలవంతంగా వాటాల బదిలీ చేయించుకున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కూటమి సర్కారు వచ్చాక దీనిపై సిఐడికి కేవీ రావు ఫిర్యాదు చేశారు. కేవీ రావు నుంచి అప్పట్లో బలవంతంగా లాక్కున్న వాటాలను అరబిందో సంస్థ తిరిగి ఆయనకే అప్పగించిందని తాజాగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందులు గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. అరబిందో కంపెనీ ఎట్టకేలకు ఒరిజినల్ ఓనర్ కేవీ రావుకు అప్పగించింది కాకినాడ సీపోర్ట్ అనేది అర్థమవుతోంది. అంటే ఇది అఫీషియల్గా తెలియదు ఇంతవరకు. కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం ఒక 3 రోజుల క్రితం వాటాల బదిలీ రివర్స్ అయింది అని చెప్తున్నారు. ఇందులో విషయం ఏంటంటే గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. కాకినాడ సీపోర్టు, కాకినాడ సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, ఈ రెండింటికి సంబంధించి అందులో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా విజయసాయి రెడ్డి తన అల్లుడు కంపెనీ అయినటువంటి అరబిందోకి ఈ కాకినాడ సీపోర్టు, కాకినాడ సెజ్ ఈ రెండింటిలో వాటాలని బలవంతంగా లాక్కొని ఆ కంపెనీకి కట్టబెట్టారు. కేవీ రావు, కర్ణాటక వెంకటేశ్వరరావు అనే అతను స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నాడు. ఆయన దీనికి ఓనరు, అంటే మెజారిటీ వాటాలు ఆయనవే. ఆయన్ని బెదిరించి భయపెట్టి రాయించుకున్నారు, ఏదో తక్కువ డబ్బులు ముట్టజెప్పి అనేది ఆరోపణ. అప్పుడు అందులో కాకినాడ సీపోర్ట్ వేరు, కాకినాడ సెజ్ వేరు, రెండు వేరు వేరే కంపెనీలు ఇవి. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎలా బెదిరించారు అంటే పోర్ట్ల మీద ఒక ఆడిటింగ్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ చేసింది. ఆడిటింగ్ పేరుతోటి కాకినాడ సీపోర్ట్ని ఆడిట్ చేయించారు. ఆడిట్ చేయించినప్పుడు ప్రభుత్వానికి ఏటేటా డివిడెండ్ రూపంలో కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది, చెల్లించాలి వీళ్ళు. అది వచ్చే ఆదాయాన్ని బట్టి ఆ డివిడెండ్ ఉంటుంది కదా. మీరు ఆదాయం తక్కువ చూపించారు, ప్రభుత్వానికి ఎగ్గొట్టారు అని ఒక ఆరోపణ చేసి, ఈ ఆరోపణ బేసిస్ మీద మీకు 900 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తాం, అంతేకాదు అవసరమైతే మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని జైలుకి పంపిస్తాం అని బెదిరించి విజయసాయి రెడ్డి ద్వారా ఈ ట్రాన్సాక్షన్ జరిగింది. ఇందులో ఎవరున్నారు? అరబిందో కంపెనీ అంటే ఎవరు? అరబిందో కంపెనీలో శరత్చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి అనే వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు. అందులో రోహిత్ రెడ్డి విజయసాయి రెడ్డికి అల్లుడు. సో ఆ రంగానికి సంబంధం ఉంది బాగా. ఆయన ద్వారానే జరుగుతున్నాయి అరబిందో కన్నీ అనేది ఒక ఆరోపణ. అరబిందో యాక్చువల్గా అంతకుముందు నుంచి పెద్ద కంపెనీయే, ఫార్మాస్యూటికల్స్లో, తర్వాత రియల్ ఎస్టేట్లో కూడా వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కంపెనీ ఫార్చ్యూన్స్ ఇంకా పెరిగిపోయినాయి, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో రకరకాల ప్రాజెక్టులు ఇచ్చారు వాళ్ళకి. ఇదంతా కూడా కట్టసి విజయసాయి రెడ్డి అనేది ఆరోపణ. ఈ మేరకి కేవీ రావు రిటర్న్గా ఒక ఫిర్యాదు ఇచ్చాడు సిఐడికి. అప్పటి నుంచి కథ బయటకు వచ్చింది, అందరికీ తెలిసింది. దీని మీద సిఐడి మొదలుపెట్టింది విచారణ. ఇప్పటికే విజయసాయి రెడ్డిని, రోహిత్ రెడ్డిని, ఇందులో వైవి సుబ్బారెడ్డి కొడుకు కూడా ఉన్నాడు, విక్రాంత్ రెడ్డి అని చెప్పి, వీళ్ళందరినీ అక్యూజ్ కింద పెట్టి విచారణ మొదలుపెట్టింది సిఐడి. సిఐడితో పాటు వెరీ ఇంట్రెస్టింగ్లీ ఈడీ కూడా రంగంలోకి దిగింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎట్లా దిగిందంటే కేవీ రావుకి కొంత డబ్బు ఇచ్చారు వీళ్ళు. అది చాలా తక్కువైనప్పటికీ 450 కోట్లు ఎంతో ఉంది. అది ఈ డబ్బు ఇచ్చారు అనేది ఎప్పుడైతే వచ్చిందో వార్తల్లో, వాళ్ళేంటి ఈ డబ్బు ఎవరికి ఇచ్చారు, ఈ డబ్బుని ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు, అవన్నీ లెక్కలు కావాలి కదా. వాళ్ళకి బహుశా అనుమానం వచ్చినట్టుంది, ఈ డబ్బుకి ఎక్కడ లెక్క చూపించలేదు అంతకుముందు, ఇది ఎట్లా ఇచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు డబ్బు అని చెప్పి వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చి విజయసాయి రెడ్డిని ఆల్రెడీ ఈడీ వాళ్ళు ఒకసారి ఇంట్రాగేట్ చేశారు. తర్వాత శరత్చంద్రారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు, ఆయన కూడా వెళ్ళినట్టున్నాడు. ఇవి జరుగుతున్నాయి, ఆన్ గోయింగ్. ఇవి ఇలా జరుగుతూ ఉండగా సడన్గా ఇప్పుడు ఈ వార్త వచ్చింది. అదేమిటంటే గప్చుప్గా ఒక 3 రోజుల క్రితం అరబిందో వాళ్ళు కేవీ రావు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి, దానికి ఎవరో వెనక ఒక పెద్దలు ఉన్నారు ఈ మొత్తం ట్రాన్సాక్షన్ జరగడానికి, ఈ బేరం కుదర్చడానికి. వాళ్ళు మాట్లాడి ఏం చేశారంటే కాకినాడ సీపోర్టుకు సంబంధించి ఉన్న వాటాలు ఈయన దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది 42% అనుకుంటాను, 42% తీసుకున్నారు. 41.12 యాక్చువల్గా. ఇది కాకుండా ఇంకా షేర్లు ఉన్నాయి కేవీ రావుకి. ఆయన బహుశా ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఉన్నట్టున్నాయి అవన్నీ. సో వాళ్ళు తీసుకున్నదేమో 41.12%. ఇప్పుడు ఈ 41.12% షేర్లు మొత్తాన్ని తిరిగి ఈయనకి ఇచ్చారట. ఇది 3 రోజుల క్రితం జరిగిందట. ఆయన వాళ్ళు అంతకుముందు ఇచ్చినటువంటి 450 కోట్ల రూపాయలు 494 కోట్లు కాబోలు వెనక్కి ఇచ్చాడట. అయితే ఇది కాకుండా ఇంకొక ట్రాన్సాక్షన్ ఉంది ఇందులో, అది కాకినాడ సెజ్. ఆ సెజ్కి సంబంధించి అప్పటి ఆరోపణలు ఏంటంటే దీని కింద 8,000-9,000 ఎకరాలు ఉన్నాయి సెజ్కి. ఇందులో కేవీ రావుకి 1,109 కోట్ల విలువైన షేర్స్ ఉన్నాయి. అయితే 12 కోట్లు మాత్రం ఇచ్చి
ఇంకా సర్దుకో చాలని చెప్పారు అనేది ఉంది. ఇప్పుడు పేపర్లో వచ్చిన సమాచారం ప్రకారం కాకినాడ పోర్టుని తిరిగి ఇస్తాం నీకు, మేము ఇచ్చిన డబ్బు వెనక్కి ఇచ్చేసే 450 కోట్లు. కానీ కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉందో తీసుకున్నారో అది మాత్రం మా కిందే ఉంటుంది. ఓకే. అది అగ్రిమెంట్ అనమాట. ఆ ప్రకారం చేశారు, ఇది జరిగిపోయింది, దీన్ని వదిలేసుకో, అది మాత్రం తీసుకో అని అన్నారు అనేది. సో ఇందులో మనకి 2-3 అంశాలు ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ పాయింట్స్. అదేంటంటే, ఒకటి, ఇది చాలా పెద్ద గొడవ అయిన తర్వాత విజయసాయిరెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, ఇదంతా అబద్ధం, కేవీ రావు మోసగాడు, చంద్రబాబు ఎట్లా, వాళ్ళు అట్లా, ఇవేవో మాట్లాడాడు. కానీ ఇప్పుడు మాత్రం ఈ అగ్రిమెంట్కి వచ్చి వెనక్కి ఇచ్చారన్నమాట. అందులో నిజంగా ఏమీ లేకపోతే వెనకెందుకు ఇవ్వాలి? ఫస్ట్ పాయింట్. జస్ట్ ఎవడో బెదిరించాడని, కేసు పెట్టాడని ఎవరు అంత పెద్ద ఆస్తి వెనక్కి ఇవ్వరు కదా. కాకినాడ పోర్టు అంటే సామాన్యం కాదు. రెండవది, ఇది ఇచ్చారు కానీ మళ్ళీ పూర్తిగా వెనక్కి ఇవ్వకుండా కాకినాడ సెస్ భూములు మాత్రం ఉంచుకున్నారన్నమాట. చాలా వాల్యుబుల్ భూములు, 8,000-9,000 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు కదా. అది ఎలా జరిగింది? మూడవది, ఎందుకు అసలు ఈ ఒప్పందం కుదుర్చుకొని ఉంటారు? ఒక మాట ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఈడీ సిఈడి రంగంలోకి దిగినాయో, ఎస్పెషల్లీ ఈడీ అంటే భయం కదా వీళ్ళకి, సెంట్రల్ గవర్నమెంట్ అది. ఆల్రెడీ ఈడీ కేసులో ఉన్నాడు శరచంద్రారెడ్డి, జైలుకి వెళ్ళి వచ్చాడు, తిహార్ జైల్లో ఉన్నాడు ఆయన, లిక్కర్ కేసులో, ఢిల్లీ లిక్కర్ కేసులో. అప్పుడే చాలా డ్యామేజ్ అయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకా డ్యామేజ్ అవుతుంది ఇందులో లోతులోకి వెళితే. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడానికి కేవీ రావు తోటి ఒప్పందం కుదురు చేసుకుని ఇచ్చేస్తే వెనక్కి, అప్పుడు సహజంగా అతను విత్డ్రా చేసుకుంటాడు ఫిర్యాదుని. సో మొత్తం వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది బహుశా వాళ్ళ భావన అని చెప్తున్నారు. ఇది అనవసరంగా ఇంకా రచ్చ కాకుండా ఉండటం కోసం అని చెప్పి చేస్తున్నారు అనేది ఒకటి. నెక్స్ట్ ఇంకొక ఇష్యూ ఏంటంటే, సెజ్ భూములు మాత్రం తీసేసుకుంటున్నాం మేమని చెప్పారని చెప్తున్నారు. కానీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారం అయితే కేవీ రావు వాళ్ళతో చెప్పాట, లేదు నేను అది కూడా కావాలని అడుగుతున్నాను, కోర్టుకు వెళ్తాను కావాలంటే భూములు కూడా అని వాళ్ళ వెర్షన్. అది అసలు కీలకమైన అంశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ తీసుకున్న తర్వాతనే, కూటమి ప్రభుత్వం ఇంట్రెస్ట్ తీసుకున్న తర్వాతనే ఈ వ్యవహారంలో ఈ కేసులు వ్యవహారాలు మొదలైనవి. ఇందులో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి, వీళ్ళందరూ కూడా బాధ్యులు కాబట్టి వీళ్ళని శిక్షించడానికి అవకాశం ఉంటుంది ఈ కేసుల్లో. ఏంటి, అరబిందో కంపెనీ చాలా క్లోజ్ జగన్మోహన్ రెడ్డి గారికి త్రూ విజయసాయిరెడ్డి. ఇంకొక అంశం ఏంటంటే, కేవీ రావు తన ఫిర్యాదులు ఏమన్నాడంటే, విక్రాంత్ రెడ్డి వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు పిలిపించుకొని మాట్లాడారు కదా, మాట్లాడుతున్నప్పుడు ఇది చాలా అన్యాయం అని ప్రొటెస్ట్ చేస్తారు కదా, చేస్తే ఇదంతా నా కోసమే ఏంటి, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేస్తున్నాం మరి అని చెప్పాడు అని ఫిర్యాదు ఇచ్చాడు కదా. అంటే అర్థం ఏంటి, పేరుకి అరబిందో ఉన్నప్పటికీ దాని వెనక బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి అని దానికి అర్థం. వీళ్ళ పేరు మీద ఉండొచ్చు కానీ ఆయన కోసం అన్నమాట ఇదంతా జరుగుతోంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇందులో ఉన్నాడు అనేది ఈ కేసు ద్వారా తెలుస్తుంటే, అందుకోసం చెప్పి కేసుని సీరియస్గా తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం అని అనుకోవాలి మనం. మరి ఇంత ఇంపార్టెంట్ కేసులో ఈ మధ్యవర్తిత్వం అనేది ఎవరు చేశారు అనే దాని మీద ఒక స్పెక్యులేషన్ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలకు సంబంధం లేకుండా ఈ మధ్యవర్తిత్వం జరుగుతుందా? కేవీ రావు తనంతట తానే ఒక ఒప్పందం చేసుకుని ఉంటే ప్రభుత్వం వాళ్ళు ఊరుకుంటారా? నువ్వు ఫిర్యాదు పెట్టి నానా రచ్చ చేసి సిఐడి చేత మనం ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అబ్బాయి మేము సర్దుకున్నాం రండి మీరు వదిలేసేయండి అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. అసలు వాళ్ళకి చెప్పకుండా చేయడానికి కూడా అవకాశం ఉండదు నాకు తెలిసి. ఇంత పెద్ద కేసులో ఇదేమీ చిన్న బిల్డింగ్ ప్రాపర్టీ డిస్ప్యూట్ కాదు, ఇది ఒక పెద్ద పోర్టు. ఒక పోర్టు, ఒక సెజ్ అంటే మామూలు విషయం కాదు అది. కాబట్టి గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఇవన్నీ చేయలేదు. అందులోనూ నేను ఇంతకుముందు చెప్పినట్టు గవర్నమెంట్కి వీటి మీద కంట్రోల్ ఉంటుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ మీద గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు నడిపినా కూడా. సో గవర్నమెంట్కి చెప్పకుండా, కూటమిలో పెద్దలకి చెప్పకుండా ఈయన చేస్తాడా? చేయడు అంటే అర్థం ఏంటి? ఈ కూటమిలో పెద్దలు ఎవరో మధ్యవర్తిత్వం వహించారా? ఎట్లా మధ్యవర్తిత్వం వహించారు? ఇందులో విజయసాయిరెడ్డి ఉండగా, అరబిందో ఉండగా, జగన్మోహన్ రెడ్డి ఉండగా వీళ్ళు ఏ విధంగా రాజీ పడ్డారు అనే అనుమానాలు కూడా వస్తున్నాయి అందరికీ. ఇంకా కొన్ని విమర్శలు ఏంటంటే, దీని వెనక ప్రస్తుతం ఇటువంటి వ్యవహారాల్లో నారా లోకేష్ చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఆయనకి తెలియకుండా జరగదు ఇది అని మరి కొంతమంది. ఇవన్నీ స్పెక్యులేషన్, ఆరోపణలు. అంటే ఒకటి మాత్రం నిజం, రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దల యొక్క ఆశీస్సులు లేకుండా ఈ రాజకీయ వ్యవహారం జరగడానికి అవకాశమే లేదు. ఓకే, ఫస్ట్ పాయింట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ పెద్దలకు తెలిసి జరిగినా, పెద్దలే చేసినా చేయకపోయినా వాళ్ళకి తెలిసి అయితే జరగాలి. తెలిసి జరిగితే ఇందులో విజయసాయిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని, అరబిందోని వీళ్ళందరినీ
ఇంప్లికేట్ చేయడానికి అవకాశం ఉండగా, మ్మ్. వాళ్ళని అకౌంటబుల్ చేయడానికి అవకాశం ఉండగా దాన్ని అంతా వదిలేసి రాజీ కుదురు ఏ ప్రయోజనం కోసం వీళ్ళు రాజీ కుదుర్చారు. రాజీ కుదుర్చుకుంటారు అనేది ఇప్పుడు అర్థం కాని విషయం. ఆహా. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు బహుశా ముందు వస్తాయి, ఏం జరిగింది ఏమిటి అనేది. తర్వాత సెజ్కి సంబంధించి ఏం అవ్వబోతోంది అనేది కూడా నేను అనుకుంటాను ముందు బయటకు వస్తుంది. ఏమైనప్పటికీ చాలామంది తెలుగుదేశంలో కూడా ఉన్నవాళ్ళు ప్రశ్నించేది ఏమిటంటే, ఒకవేళ ఇది ఏదో రాజీ చేసి ఇందులో ఏదో బెనిఫిట్ పొందుదామని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుకున్నా కూడా ఇది ఓవరాల్గా నష్టం కదా ఆ పార్టీకి. ఆహా. ఎందుకంటే ఇదే విజయసాయి రెడ్డితోటి, అరబిందో తోటి, జగన్మోహన్ రెడ్డితోటి మీరు రాజీ కుదుర్చుకుంటే ఇంకెవరితో రాజీ కుదుర్చుకోవడానికి ఇంకెవరు మిగలలా. ఇంకెవరు మిగలరు. ఇంకా అంతకాడికి ఈ పోరాటాలు ఇవన్నీ ఎందుకు? అప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉండేటువంటి భేదం ఏంటి? ఎవరెవరితో రాజీ కుదుర్చుకోవచ్చు. ఒక విషయం మాత్రం నిజం, అదేంటంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇటువంటి విషయాల్లో రాజీ కుదుర్చుకోరు. కాబట్టి ఇది ఎలా జరిగింది అనేది జుట్టు పీకుంటున్నారు తెలుగు తమ్ముడు కూడా ఇప్పుడు. రైట్. థ్యాంక్ యూ రమేష్ గారు.